చాలా తక్కువ మసాలాలతో మసాలా నూరి ఇలా పట్టించి చేపలు ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ ఒక 4 బాంగ్డా ఫిష్ తీసుకున్నాను. ఈ చేపలు ఏమంటే ఏవైనా తీసుకోండి, కాకపోతే కొంచెం మీడియం సైజులో ఉండాలి. అప్పుడే ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది చాలా చక్కగా పడుతుంది అనమాట. నేనైతే ఈ చేపలు తీసేసుకుని ఈ విధంగా కడిగిన తర్వాత ఇలా మధ్యలో ఇలా గాడ్స్ పెట్టుకున్నాను. ఇలా గాడ్స్ పెట్టుకుని తీసుకోవడం వల్ల ఏంటంటే చేపలకి మసాలా అప్లై చేసిన తర్వాత మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 10 బ్యాడీ మిర్చి తీసుకున్నాను. బ్యాడీ మిర్చి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మంచి కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత ఎస్డిటీ ఉన్న వాళ్ళకు గుంటూరు మిర్చి కన్నా కూడా ఇలా బ్యాడీ మిర్చి వేసారనుకోండి, ఆ మంట అనేది తగ్గుతుంది అనమాట. ఎస్డిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావు. నేనైతే ఇక్కడ ఒక 10-12 బ్యాడీ మిర్చి, ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకునైతే లాస్ట్లో వేసుకుంటున్నాను, ఇప్పుడేం వేసుకోవట్లేదు. సో ఈ విధంగా బ్యాడీ మిర్చిని అయితే నేనైతే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకుని వేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకుని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్లోకి వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ మసాలా అనేది ఈ బాంగ్డా ఫిష్కనే కాదు, ఏ చేపకైనా కూడా ఈ మసాలాను పట్టించి చేయండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేప ముక్కలకి మసాలాను అయితే బాగా పట్టించాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపలంతా కూడా బాగా అప్లై చేసుకోండి. లోపల లేయర్ అనేది చప్పగా రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగానే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా మసాలాను పట్టించాలి. దీనికి గాడ్స్ పెట్టుకున్నాం కదా, ఇలా రివర్స్లో అప్లై చేశారనుకోండి, ఈ గాడ్స్ లోపల వరకు కూడా మసాలా అనేది బాగా ఇంకుతుంది అనమాట. మసాలా అనేది చక్కగా పడుతుంది. మరి పైన కాకుండా కొంచెం థిక్గా అప్లై చేసుకోవాలి చేప ముక్కలకి. సో ఈ విధంగా కొంచెం మందంగానే అప్లై చేసేసుకోండి. ఇదే విధంగా నేనైతే అన్ని చేపలు కూడా మసాలా పట్టించి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీకు టైం ఉందనుకోండి, మినిమం 2 to 3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. లేదు ఇంకా టైం లేదు అనుకుంటే మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా అప్లై చేసిన తర్వాత మసాలా అనేది ఈ మాత్రం మిగిలిపోయింది. ఈ మసాలాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 15 డేస్ వరకు అయినా కూడా ఏమాత్రం పాడవద్దు, ఎందుకంటే చింతపండు యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ టైం ఫిష్ తెచ్చుకున్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, పెద్ద స్పూన్తో సరిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి, అలాగే ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలన్నమాట. అప్పుడే ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఫిష్కున్న పై లేయర్ అనేది స్కిన్ ఉంటుంది కదా, ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, టర్న్ చేసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా పైన స్కిన్ అనేది ప్యాన్కి అతుక్కోలేదు, మసాలా కూడా ఎంత చక్కగా పట్టిందో. అందుకని కంపల్సరీ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, అలాగే నాన్ స్టిక్ ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టోటల్గా ఒక 10 నిమిషాల్లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట, అంటే మనం మ్యారినేట్ చేసుకుంటే మాత్రం. సో ఈ విధంగా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. చూసారా, రెండో వైపు కూడా ఎంత చక్కగా మసాలా అనేది పట్టింది. దీనికైతే ఈ మాత్రం ఆయిల్లో ఆ మసాలా అయితే విడిపోలేదు, చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలా అయితే. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని పప్పు అన్నం అలాగే సాంబార్ అన్నం సైడ్ డిష్కి ఇది పెట్టుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా తక్కువ నూనెతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలా దేనికనే కాదు, ఎలాంటి వెరైటీస్ చేపలకైనా కూడా చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.